సత్యసాయి జిల్లా పెనుకొండలో సిబిఎన్ వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో మంత్రి సవితపై వైసీపీ నేత ఉషశ్రీ చరణ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ను విమర్శించడానికి నువ్వెవరు, నీ అయ్య జాగీరా, మీ మామకు వెన్నుపోటు పొడిచి మంత్రి అయ్యావు, పెనుకొండలో ప్రతి బాటిల్కు 10 తింటున్నావు, తాగుతున్నావు, సిగ్గులేదా నీకు, నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళను దగా చేసి నట్టేట ముంచావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీకే స్వంత తల్లికే ద్రోహం చేసి ఫోర్జరీ పెట్టి నీ నాన్న ఆస్తిని లాక్కొని ప్రయత్నం చేశావు. స్వంత తల్లికి అన్నం పెట్టలేదు, నువ్వు ఒక అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావు. నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా దగా చేసి నట్టేట ముంచినావు. ఇదే పెనుగొండలో ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు తింటున్నావు, తాగుతున్నావు. సిగ్గులేదు నీకు? సిగ్గులేదా నీకు? పర్మిట్ లో, నాన్ పర్మిట్ లో బెల్ట్ షాపులు ఏరైపోతున్నాయి. దీని గురించి మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటావా నువ్వు? ఎవరు నువ్వు అనేకి? నీ అర్హత ఏమి? మీ మామకు వెన్నుపోటు పొడిచి ఫోర్జరీ కొట్టి డబ్బు వస్తే నువ్వు మంత్రి అయినావు. ప్రజల గుండెల్లో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన మాటలతో రెచ్చిపోయారు. గుంటూరులో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపడుతుండగా పోలీసులు అంబటిని అడ్డుకున్నారు. వాడిని ఎప్పుడో తగలేశారు అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంబటిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాడిని ఎప్పుడు తగలేశారు? చంద్రబాబు